హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. నార్మల్గా సమ్మర్లో చలవ చేసే సొరకాయ పెరుగు పచ్చడిని ఈసారి ఇంకొంచెం డిఫరెంట్గా అండ్ ఇంకొంచెం యమ్మీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఫుడ్ ట్రక్లో చూసేద్దాం. ముందుగా 2 కప్స్ పెరుగు తీసుకుని 1 స్పూన్ ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. పెరుగు సాఫ్ట్గా అయ్యే వరకు ఇలా విస్క్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పెద్దగా ఉండే సొరకాయలో హాఫ్ కట్ చేసి తీసుకుని పీల్ చేసుకోవాలి. సొరకాయని 1/2 సెంటీమీటర్ థిక్ స్లైసెస్లో కట్ చేసుకుందాం. ఈ ముక్కల్ని ఒక బౌల్లో వేసుకుని 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారపొడి వేసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ముక్కలకి పట్టేలాగా కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని సొరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పీసెస్ని 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సొరకాయ ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యాక తీసి ఒక బౌల్లో వేసి పెట్టుకుని ఇందాక ఉప్పు కలిపి పెట్టుకున్న పెరుగుని ఫ్రై చేసుకున్న సొరకాయల మీద పోసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఉన్న ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరపకాయల్ని వేసుకుని కొంచెం ఇంగువ వేసుకుని అలానే 1/2 స్పూన్ పసుపు వేసుకుని వేయించుకోవాలి. ఇందులో 2 ఆనియన్స్ని చిన్నగా చాప్ చేసి వేసుకుందాం. ఆనియన్స్ని కూడా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారపొడి వేసుకుని కలుపుకుందాం. దీన్ని ఇలానే కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని వెంటనే సొరకాయ పెరుగు వేసుకున్న బౌల్లో వేసుకుందాం. నెమ్మదిగా సొరకాయలకి అంతా పట్టేలాగా మిక్స్ చేసుకుంటే మన సొరకాయ పెరుగు పచ్చడి రెడీ. దీన్ని ఇంకా రైస్తో కానీ రోటీతో కానీ తినొచ్చు. ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంది కదా, ఎవరైనా కూడా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో మనం యూస్ చేసుకున్న సొరకాయ ఇంకా పెరుగు 2 కూడా బాడీకి చలవ చేస్తాయి. ఎండాకాలంలో ఈ రెసిపీ బాడీలో హీట్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ప్రిపేర్ చేసుకోవడం కూడా ఈజీ కాబట్టి మీరు కూడా ఈ యమ్మీ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.